ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజ్జీలకుల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందరిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వలన తండ్రి అయ్యా దినదినము నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు అంతట్లో మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు అయ్యా. అనేక అద్భుతాలు చేశారు తండ్రి, మరి ఆత్మలను భద్రపరిచారు, కాచి కాపాడారు, సంరక్షించారు తండ్రి. అనేక ఆపదల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, నష్టాలను తప్పించారు. అందరి బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. చేసిన మేలు బట్టి ప్రతి దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ఎంతమంది బిడ్డలనైనా తండ్రి ప్రార్థన వసతి కోరినారు, ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన సహాయం దయచేయండి, కృప చూపించండి, దయ చూపించండి, సహాయం దయచేయండి. ఆయన తండ్రి మేలుతో నింపండి. నాయన తండ్రి ఏ విషయమై మీ పాదాలు చెంత మొదలుపెడుతున్నారు బిడ్డల మీకు మహాకృప చూపించండి. కృప చూపిస్తుంది మీకు వందనాలు తండ్రి. నాయన ఈరోజు అంతట్లో నాయన మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి మిమ్మల్ని బాధ పెట్టి గాయపరిచి మిమ్మల్ని హింసించి దయచేసి క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మాలో కృప చూపించండి. అయ్యా తండ్రి నాయన, మా కోసం మీరు సిలువలో కాచిన రక్తం మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డలకు అంగీకరించండి, మీ బిడ్డలకు అంగీకరించండి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు, మీరు అక్కడ సిద్ధపరచండి. మీరు ఆకపడి సంఘంలో ఉండి అనిత్య జీవాన్ని పొందే భాగ్యం నాయన, మీతో సదాకాలము జీవించే భాగ్యాన్ని నాయన తండ్రి మా అందరికి అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ, ప్రతిదీ మీ చేతుల్లో పెడుతూ మీ కృపలోనే మళ్ళీ జ్ఞాపకం చేసుకోమని ఈ రాత్రికాల సమయంలో తండ్రి సుఖమైన నిద్రనే ఉండి, చురుకైన మెలికి ఉండి, వేకులు లేచి మీరు స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని మని సమస్తం మీ చేతుల్లో పెడుతూ, మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడిని, మా ప్రభువుని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట విని బతిమాలి కొని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరి తోడైనను గాక, ఆమేన్. కాచినవు నీకు స్తోత్రము, ఆపదలు మమ్మును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్, దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే